మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు అంటూ కొంతమంది నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణల్లో వాస్తవం గనక ఉంటే మీరు నా మీద చర్యలు తీసుకోండి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నటువంటి నేపథ్యంలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ అంశాల్లో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఎర్రచంద్రాన్ని ఆయన అంతర్జాతీయంగా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. అదేగాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కూటమి నేతలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అన్ని శాఖల్లో అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు అంటూ ఆయన మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీద ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. నిజంగానే గనక అవినీతికి పాల్పడి ఉంటే ప్రభుత్వంలో ఉంది మీరే కదా, మీరు నా మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు తీసుకోవాలి కదా అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి సార్? కృష్ణ గారు, ఈ 2 రోజులు బట్టి జరుగుతున్నటువంటి చర్చ, పెద్దిరెడ్డి రామచంద్రుడు అనే వ్యక్తి అక్కడ మంగళంపేట వారి నియోజకవర్గానికి సంబంధించి మంగళంపేట దగ్గర రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూముల విషయంలో అదే అటవీ భూములు, అటవీ భూములు కూడా కొన్ని ఉన్నాయి. అన్ని అటవీ భూములు కాదు. ఆ 75.75 ఎకరాలు ఏదైతే ఉందో అదంతా అటవీ భూమి కాదు, అంత అటవీ భూమి ఉంది. అది ఏంటో లెక్కలు తేల్చమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం, ప్రభుత్వం కూడా కమిటీ కూడా వేసింది. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, అదే అనంతపురం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్స్తో కమిటీ వేశారు, తెలుస్తున్నారు. సరే, దానికి అతను ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు ఆయన, గతంలో కూడా నా మీద ఇలా ఆరోపణలు చేశారు, చర్యలు తీసుకోవాలి కదా అని. అంటే మీరు గమనించండి కృష్ణ గారు, ప్రతి దానికి నీళ్ళు మీరు ఎప్పుడు తప్పు చేసేవని అనరు, దమ్ముంటే నిరూపించండి అంటారు. అంటే వాళ్ళకి తెలుసు మేము పక్కాగా ఏ విధంగా చేసావు అన్నది, ఒక తప్పు చేసినా చాలా పక్కాగా చేసావని ఒక ధైర్యం వాళ్ళకి. అంటే తప్పు చేసినా తప్పించుకునేలా చేశారు అంతే. ఇప్పుడు నేను తప్పు చేయలేదు అనమనండి, పొరపాటున అనరు, దమ్ముంటే నిరూపించండి అంటారు. వీళ్ళకి ఉన్నటువంటి డైలాగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వ్యవస్థల మీద నమ్మకం లేకపోయినా వ్యవస్థలో ఉన్న లోపల మీద నమ్మకం ఎక్కువ. అంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏ విధంగా చేయాలి. ఎందుకంటే అంటే అక్కడ కృష్ణ గారు, చిత్తూరు జిల్లా మొత్తానికి మీరు ఒక KGF సినిమా తీయచ్చు. వీళ్ళ చరిత్ర, పెద్దిరెడ్డి, వారి తమ్ముడు, వారి కొడుకు, వాళ్ళ బంధువర్గం అంతా కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కేవలం ఈ భూముల ఆక్రమణలో, అటవీ భూముల ఆక్రమణలో, లేకపోతే పేదల భూముల ఆక్రమణలో కాకుండా ఇంకా బ్రావరీస్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించిన వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మాలి. ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, మైన్స్ లో కానివ్వండి, ఒకటని కాదు, ఒక రకమైన సామ్రాజ్యం ఏర్పాటు చేశారు. నేనేమంటానంటే, రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడితే మనకి ఏమంటారు, వెనకబండే ప్రాంతం, లేకపోతే వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతం అంటారు. అది వెనకబండే ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబండే ప్రాంతం. బలవంతంగా అక్కడ రెండు చేయాలి. ఒకటి, ఇటువంటి రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద కుటుంబాలు, వాళ్ళకి బానిసలా బతకాలి. లేకపోతే తట్టపుట్ట సర్దుకుని ఆ పక్కన బెంగళూరుకో లేకపోతే చెన్నైకి ఎటొకటి వెళ్ళిపోవాల్సిందే, వలసలు వెళ్ళిపోవాల్సిందే. ఈ రెండే అక్కడ ఉన్నది. ఆ పరిస్థితి మారాలనే మన వాళ్ళు అందరూ అంటాం. రాయలసీమలో అనేకమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా చైతన్యవంతుడి ప్రాంతం. అక్కడి నుంచి వచ్చారు కదా మన సీఎంలు అందరూ, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు ఎక్కువ మెజార్టీ సీఎంలు అందరూ. అయితే నేనేమంటున్నానంటే, మామూలుగా ఈ మధ్యలో సినిమా వచ్చింది పుష్ప, ఎర్రచందనం స్మగ్లింగ్ మీద అతను చాలా పకడ్బందీగా పోలీసులకు దొరకకుండా చేసినటువంటి కార్యక్రమాలు, కోటీశ్వరుడైన సినిమా. అదొక సినిమా. అది ఎర్రచందనం దొంగలు ఎవరైనా చూసినా పుష్ప అంటున్నారు, పట్టుబడిన పుష్పలను వస్తున్నాయి పేపర్లో కూడా. సరే, ఎర్రచందనం దొంగల వల్లనే పుష్ప అంటే మొత్తం అటవీ భూములతో సహా మొత్తం దోషిస్తున్న ఏమనాలి. ఒకటి, పుష్ప సినిమాలో మెయిన్ ఏంటంటే అతని ఇష్యూ ఇంటి పేరు లేదనే కదా ఇష్యూ, ఇంటి పేరు గురించే కదా సమస్య. ఇప్పుడు ఇంటి పేరు దొరికింది కృష్ణ గారు. పుష్ప సన్నా పెద్దిరెడ్డి, పుష్ప సన్నా పెద్దిరెడ్డి ఇప్పుడు వరకు దొరకలేదు.
ఇంటి పేరు కూడా దొరికింది అక్కడ. ఉమ్. నేను అట్లది అటువంటి మీరు వ్యవహారాలు సినిమాలకి రాజకీయాలకు కూడా లింక్ పెట్టారు. ఖచ్చితంగా. ఇప్పుడు పేపర్లో కూడా ఎవరికైనా ఎర్రచందనం దొంగలు దొరికారు అనుకోండి, దొరికిన పుష్పాలు అంటున్నారు, ఉమ్. అంతే కదా. ఇప్పుడు పుష్పాలు మరి ఎర్రచందనం దొంగలు దొరికితేనే పుష్పాలు అంటారు కదా. ఓకే. ఆ మొత్తం అటవీ భూములు, శేషాచలం అటవీ భూములు కూడా దొబ్బేసుకుంటే ఏమనాలి ఉమ్. అంటే నేను అంటుంది మాటలు కాదండి, ఇందా మాట్లాడాను కేజీఎఫ్ అని. ఉమ్. వాళ్ళకు మైండ్స్ కాదు, ఏమి కాదు. ఎందుకంటే ఎర్రవారిపాలెం అని అక్కడ ఒక చిత్తూరు జిల్లాలో ఒక ఊరు ఉంది, ఉమ్. పొంగనూరు దగ్గరలోనే లేండి. నైట్ విపరీతమైన లారీలు వెళ్తా ఉంటాయి ఉమ్. ఎర్రచందనం సంబంధించి. అది వీడియో కూడా తీసి మా జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి నాకు పెట్టి, అన్న ఇది పరిస్థితి అని. ఉమ్. ఎవరు మాట్లాడతారు వాళ్ళ హయాంలో, వాళ్ళ గవర్నమెంట్ హయాంలో ఉమ్. మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా మా రామచంద్ర యాదవ్ అప్పట్లో 2019లో మా పార్టీ తరఫున పోటీ చేశాడు పొంగనూరుకి. ఉమ్. తర్వాత ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు. ఉమ్. అతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అతని ఇంటి మీద కూడా దాడి చేసి దాదాపు వాళ్ళ కారు ఇంటి అద్దాలు పాల్గొట్టడం ఎంత దౌర్జన్యం చేశారో మనం చూసాం. ఉమ్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక నాయకుడు ఎవరో మాట్లాడితే అతన్ని పట్టుకుని దీని ఏమంటారు డ్రగ్స్ ప్యాకెట్లు గంజాయి అతని చేతిలో పెట్టి ఫోటోలు తీసి దొరికాడని చెప్పేసి అని అతన్ని హింసించడం, ఉమ్. లేకపోతే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఇళ్లలోనే ఇళ్లే గంజాయి పెట్టి పట్టించడం. ఉమ్. ఎక్కడ దాకా ఎందుకంటే కృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తేనే రానివ్వలేదు కదా. ఉమ్. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని ఉమ్. రానివ్వలేదు అక్కడ. మీరు వస్తే ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి పోలీసులే వద్దన్నారు. ఉమ్. అంటే ఇటువంటి మాఫియా సామ్రాజ్యం ఒకటి ఏర్పరచుకున్నారో మాకు అర్థమవుతుంది. ఆ కుటుంబం మొత్తం వ్యక్తులు. మీకు జూలై నెలలోనే ప్రజల నుంచి వినతుల పత్రాలు తీసుకునే విషయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ దగ్గరికి కొన్ని వందలాది మంది బాధితులు ఇచ్చారు. ఉమ్. అందరూ నాకు సెంటు భూమి పోయిందని, అరెకరం పోయిందని అన్ని మొత్తం కొన్ని వందలాది మంది వచ్చారు. ఉమ్. అందరికీ ఒకటే సమస్య, అందరూ ఎలిటి చూపించింది ఎవరిని? పెద్దిరెడ్డి. ఉమ్. 986 ఎకరాలు కేవలం పెద్దిరెడ్డి అండ్ కో ఉమ్. మా భూములు దోచుకున్నారా అని చెప్పేసి అని కంప్లైంట్. ఉమ్. అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైనటువంటి 2019 మధ్య వీళ్ళు చేశారో. అంటే వీళ్ళు మొదలెట్టింది ఇప్పుడు కాదు, 2001-2లోనే మొదలెట్టారు. ఉమ్. రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పటికి ఇంకా దాన్ని ఇంకా పిచ్చిపోయారు. తర్వాత 2019 మధ్యన అసలు అడ్డు అదుపు లేకుండా మా గవర్నమెంటే ఉంటుంది మనం 30 సంవత్సరాలు అని చెప్పేసి అని ఉమ్. ఒక అదమైనటువంటి దాంతో ఒక దారుణమైనటువంటి. మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంతలా దోచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? నేను ఆయన సవాలు విసురుతున్నారు కదా. సవాలంటే ఎలా వస్తుందంటే, దొంగడికి మా సీనియర్ దొంగకి ధైర్యం ఉంటుందండి ఎక్కువ. ఉమ్. ఎందుకంటే అక్కడ లొసులు ఎక్కువ తెలుస్తుంది. ఉమ్. ఇప్పుడు ఎందుకంటే జూనియర్ లారీ కంటే సీనియర్ దొంగకి ఎక్కువ తెలుసు. ఓకే. జూనియర్ లాయర్ ఇంకా పుస్తకాలు ఎత్తుకోవాలి, ఏ చట్టం ఎక్కడ ఉందని ఎత్తుకోవాలి. ఉమ్. సీనియర్ దొంగ నోటితో చెప్తాడు, అటు చదువులేకపోయినా ఉమ్. ఏ విధంగా తప్పించుకోవచ్చు వాడు తెలుసు, ఎక్స్పీరియన్స్ తోటి. అలాగే ఏంటంటే నన్ను ఏమి చేయలేరు, నా దగ్గర అక్రమంగా సంపాదించినటువంటి 1000 కోట్లు ఉన్నాయి, ఒక సామ్రాజ్యం ఉంది, నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడానికి ఏ అధికారులు కూడా సాహసం చేయలేరు, చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు అని ఒక ధైర్యం, మొండి ధైర్యం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఖచ్చితంగా ఒక కమిటీ వేయడం, ఒక రాజ్యాంగబద్ధంగా ఎలా ఏ విధంగా చూడాలి అని ఆ విధంగా అన్ని ఇరికించి లోపల పెడతారు. కానీ ఏంటంటే కొన్ని ఎంత దౌర్జన్యాలు అంటే మీకు ఉదాహరణగా మదనపల్లి మండలం బండగాడిపల్లికి చెందిన శోభారాణి అని ఆవిడ సర్వే నంబర్ 773/13 5 ఎకరాల భూమి ఏమండి. దాని గురించి ఆవిడ మన రిపోర్ట్ చేయాలి, అదే నా భూమి లాక్కుంటాను వెళ్తే ఆవిడ మెడలో మంగళసూత్రం కూడా లాగేశారు, బలవంతంగా లాగేశారు. అంటే వాళ్ళకి ఎంతో మంది కాళ్ళు చేతులు ఇరిచేశారు. నేను అంటే ఒక కేజీఎఫ్ సినిమా అండి అది. అటువంటి ఒక దారుణంగా చేసిన వాళ్ళు ఎంత ఇప్పుడు ఏదో ప్రగల్భాలు చెప్పచ్చు, కానీ మెహర్బానీగా పైకి అదేంటారో మేకపోతే గాంభీర్యం అంటారు చూసారా, వాళ్ళకి జరగబోయే సినిమా అంతా ముందు కనపడుతుంది. ఒక పక్క నుంచి కమిటీ పడ్డది, అధికారులు అందరూ వస్తున్నారు. నిన్న తహసీల్దార్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు, అడంగల్లో మార్చేశారు వీళ్ళని. ఎంతంది ఖచ్చితంగా కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే. అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విధానం ఇది, మీది భూమి ఎందుకు అంత పెరిగిందంటే దానికి సమాధానం చెప్పలా. అటువంటి సమాధానం చెప్పరు. నా మీద ఆరోపణలు చేశారుగా, నన్ను శిక్షించాలిగా, దొరుకుతారు అంటే ఒక విధమైన ధైర్యం అంటే మొండి ధైర్యం అంటారా, లేకపోతే గాంభీర్యం అంటారా, రకరకాలుగా ఇదైనా పేరు పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ కుటుంబం ఏదైతే ఉందో రాయలసీమలో ఒక ప్రాంతాన్ని, చిత్తూరు జిల్లా కావచ్చు, లేదా అనంతపురం జిల్లాలో కావచ్చు, వాళ్ళు చేసిన దౌర్జన్యం ప్రజలు నిజంగా ఊపిరి పీల్చుకుంటారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఖచ్చితంగా కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే వీళ్ళంతా.